ఏపీలో నేడు రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ఊరూరా తిరుగుతూ పథకాల అమలు మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యేలు. కుప్పంలో రెండో రోజు కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన. సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ఆరా. 2029 కల్లా పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యమన్న చంద్రబాబు. పాసమైలారం ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. పొక్లేన్లతో శిథిలాలు తొలగింపు. ఇప్పటి వరకు 18 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత. 10 మంది ఆచూకీ గల్లంతు. మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ. 16 పేజీల నివేదిక అందించిన మురళి. రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చామని చెప్పిన కొండా దంపతులు నిజానిజాలు నిర్ధారించుకుని చర్యలు తీసుకోవాలని వినతి. సాయంత్రం మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రాక. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఖర్గేకు రేవంత్, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు స్వాగతం. ఏపీలో ఈరోజు ప్రైవేటు పాఠశాలల నిరసన. విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం దగ్గర భారీ అగ్ని ప్రమాదం. 2 దుకాణాలు, చలువ పందిళ్లు దగ్ధం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమిక అంచనా. నేడు ఎస్వి రంగారావు జయంతి సందర్భంగా తెలుగు ప్రజల ఘన నివాళులు. విశ్వనట చక్రవర్తి రంగారావుది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయ స్థానమంటూ చంద్రబాబు ట్వీట్. రాయచోటిలో పట్టుబడ్డ 2 ఉగ్రవాదుల గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తమిళనాడు పోలీసులు. 1995 కోయంబత్తూరు పేలుళ్ల మొదలు అనేక కేసుల్లో పాత్ర ఉన్నట్టు వెల్లడి. జీఎస్టీ స్లాబ్లో మార్పులకు కేంద్రం కసరత్తు. మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చే దిశగా చర్యలు. 12% స్లాబ్లు తీసుకొచ్చే యోచన. ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం వెల్లడి. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం. పలుచోట్ల విరిగిపడ్డ కొండచర్యలు. 51 మంది మృతి. 20కి పైగా ఇళ్లు ధ్వంసం. 15 మంది గల్లంతు. 460 రోడ్లు మూసివేత. సీఎం మార్పు ప్రచారాన్ని ఖండించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రినని ప్రకటన. సీఎం మార్పు మీద మాట్లాడే అర్హత బీజేపీ, జేడీఎస్ పార్టీలకు లేదంటూ మండిపాటు. ఘనాలో ప్రధాని మోడీ పర్యటన. అధ్యక్షుడు జాన్ మహామాతో సమావేశం. ఘనా దేశపు అత్యున్నత పురస్కారం అందజేసిన మహామా. భారత్, ఘనా మధ్య పలు కీలక ఒప్పందాలు. రేపు జరగాల్సిన అమెరికా స్వాతంత్ర్య వేడుకలకు భద్రత కట్టుదిట్టం. ఉగ్రదాడుల ముప్పుతో అధికారులు అప్రమత్తం. ఇటీవలి ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన ముప్పు. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్లే విమానం వియన్నాలో నిలిపివేత. సాంకేతిక తనిఖీల కారణంగా ప్రయాణం రద్దు చేసిన ఎయిర్ ఇండియా. వరుస ఘటనలతో ప్రయాణికుల్లో ఆందోళన. వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసిన వైసీపీ బృందం. ఈవీఎంల పనితీరు మీద గతంలో వైసీపీ ఫిర్యాదు. వివరణ ఇచ్చేందుకు వైసీపీ బృందానికి అపాయింట్మెంట్ ఇచ్చిన ఈసీ. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో 1617 కోట్ల విలువ చేసే ఒప్పందాలు. హిందాల్కో, ఈ రైస్ మోటార్స్, ఎస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా కంపెనీలతో ఒప్పందాలు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ. 4వ విడత విచారణకు హాజరైన ఐఎస్ఐ అధికారి అరవింద్ కుమార్. కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్కు నోటీసులు. బనకచెర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టీకరణ. అనవసర రాద్ధాంతం చేయవద్దని హితవు. గోదావరి జలాలు సద్వినియోగమే లక్ష్యమని వివరణ. ఏపీ ప్రభుత్వం మలిదశ భూ సమీకరణ మీద తుది నిర్ణయం. 2 దశల్లో భూ సమీకరణ. తొలి దశలో 32,000 ఎకరాలు, మలిదశలో విమానాశ్రయం కోసం 12,000 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయం. ఏపీ లిక్కర్ కేసులో 3వ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ కస్టడీ విచారణ. నేటితో ముగియనున్న A38 చెవిరెడ్డి, A34 వెంకటేష్ సిట్ కస్టడీ. తెలుగు రాష్ట్రాల మీద రుతుపవనాల ప్రభావం. రైతుల్లో చిగురించిన ఆశలు. మరో వారం పాటు 2 రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 50,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 900 క్యూసెక్కులు. ఇంకా 70 అడుగుల మేరకు నీటిమట్టం పెరగటానికి అవకాశం. అమర్నాథ్ యాత్ర ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. మొదటి విడత 5,892 మంది యాత్రికులకు అనుమతి. మైక్రోసాఫ్ట్లో మరోసారి భారీగా లే ఆఫ్లు. 9,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్ నోటీసులు. మొత్తంగా 4% ఉద్యోగుల మీద ఈ నిర్ణయం ప్రభావం ఉంటుందని అంచనా.